నమస్కారం, జిత్యా టీవీకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ మాగంటి మురళీమోహన్ గారితో ఉన్నాం. వారు సినీ రంగంలో ప్రవేశించి 50 సంవత్సరాలు అవుతారు. ఒక నటుడిగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకులుగా, ముఖ్యంగా ఒక అజాత శత్రువుగా వారు అందరికీ పరిచయం. వారితో మాట్లాడి మరిన్ని అనుభవాలు వారివి ఏమిటో తెలుసుకుందాం. నమస్కారం మురళీమోహన్ గారు. సార్, మీరు ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలకు వచ్చేసారు. మీరు ఎంతో మంది హీరోయిన్స్ తో చేస్తుంటారు, ఎంతమందితో చేశారు? వారి అనుభవాలు వారు ఎంతమందితో చేశారు అనేది కరెక్ట్గా చెప్పలేనండి. ఇక్కడ చాలా మంది కొంతమంది కొత్త వాళ్ళు వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయేటట్టు ఉంటారు. కాబట్టి ఇప్పుడైతే అసలు గుర్తుపట్టలేదు. ఇప్పుడు మా హీరోలని అడిగినా కూడా మీరు ఎంతమంది హీరోలను చేశారంటే గుర్తు, ఎందుకంటే బొంబాయి వస్తున్నారు వెళ్ళిపోతారు. మేము చేసేటప్పుడు అందరూ కూడా మనాళ్ళే బొంబాయి వెళ్తూ ఉండేవారు. శ్రీదేవి వెళ్తూ ఉండేది, జయప్రద వెళ్తూ ఉండేది. మరి అంతకుముందు అయితే లలిత, పద్మిని, వైజయంతిమాల, అసలు చెప్తున్నా అప్పటి రోజుల్లో వాళ్ళందరూ సౌత్ నుంచి నార్త్కి మన హీరోయిన్లు వెళ్ళేవారు. ఇప్పుడు నార్త్ హీరోయిన్లు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారో, ఎన్ని రోజులు పోతారో, 4 రోజులు సినిమాలు వస్తే ఉంటారు, లెక్క వెళ్ళిపోతారు. అది కూడా రావడం కూడా బొంబాయి నుంచి ఉంటున్నారు, తీసుకొని వెళ్ళిపోతారు. అలా జరుగుతుంది అది. కానీ నేను మామూలుగా చేసిన వాళ్ళలో ఎక్కువగా చెప్పాలంటే జయసుధ, జయప్రద, శ్రీదేవి, జయచిత్ర, ప్రభ, అట్లా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు కాకుండా కొంతమంది అదర్ లాంగ్వేజ్ నుంచి వచ్చేసిన వాళ్ళు వెళ్ళారు. కర్ణాటక నుంచి వచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే తమిళనాడు నుంచి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళందరూ 2 సినిమాలు 3 సినిమాలు చేసి వెళ్ళండి, అందుకంటే ఎక్కువ లేదు. ఇప్పుడు మీరు ఇంతమందితో షేర్ చేసుకున్నారు స్క్రీన్. ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా జయప్రద గారు, శ్రీదేవి గారు, జయచిత్ర గారు, ఇందులో మీరు ఎవరితో కంఫర్ట్ ఫీల్ అయ్యారు? జయసుధ గారు కంఫర్ట్ అంటే ఎవరైనా అందరితోటి కంఫర్ట్ అండి, అసలు ఎక్కడ నెగిటివ్ అనేది లేదు. ఎందుకంటే ఇవాళ రోజుల సిస్టమ్ వేరు అనుకోండి. ఆ రోజుల్లో చాలా సిస్టమేటిక్గా ఉండేవారు అందరు హీరోయిన్లు అందరూ కూడా. డైరెక్టర్ ఏం చెప్తే అది జాగ్రత్తగా విని ఆయన చెప్పినట్టు చేయటం ఉన్నారు. డాక్టర్ 1 more 4 సార్లు పట్టి ఎక్కువ తీసినా కూడా ఎవరు ఇచ్చుకోకుండా చేయటం అవన్నీ చేసేవారు. అందువల్ల ఎవరితో చేసిన కంఫర్ట్ అనేది కంఫర్ట్ మనం కూడా జాగ్రత్తగా ఉంటాం, మర్యాదగా ఉంటాం కాబట్టి కంఫర్ట్ లేదు అనేది ఉండదు. బట్ అట్లా చెప్పాలంటే అందరిలోకి జయసుధ అంటే ఈజ్. అసలు జయసుధ ఎంత ఈజ్ ఉందంటే జనరల్గా హీరోయిన్ అనగానే విపరీతంగా మేకప్ వేసేసుకొని అన్ని చేసుకొని వస్తారు. సీన్ ఏంటి, ఆ సీన్లో ఏ డ్రెస్ ఉండాలి, సీన్లో ఎలా ఉండాలి, హెయిర్ డ్రెస్ ఎట్లా ఉండాలి అనేది ఆలోచించకుండా బాగా లిప్స్టిక్ వేసేసి, ఐబ్రోలు ఇచ్చేసి, ఐ లాషెస్ పెట్టేసి సీను మిడిల్ క్లాస్ అమ్మాయి అన్నాం అనుకోండి, మిడిల్ క్లాస్ అమ్మాయి అన్నట్టుగా న్యాచురల్ కట్టుకొని ఇట్లా ఉండాలి తప్ప ప్రతిదానికి ఇది వద్దు, అది వద్దు, ఇది కావాలి, కాస్త ఇది కావాలని అనుకుంటే ఇది ఉండదు. జయసుధలో వస్తుంది, దాని గురించి అస్సలు పట్టుకోండి. చాలా న్యాచురల్గా ఉంటుంది. మామూలుగా హీరోయిన్ సీన్కి మధ్యలో ఏదైనా ఉందంటే సీన్ డ్రెస్ చేంజ్ అని చెప్పారు అనుకోండి, మళ్ళీ మేకప్ అప్పట్లో ఈ క్యాన్వాన్ సైడ్ మళ్ళీ మేకప్ రూమ్కి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ టచ్అప్ చేసుకొని అరగంట గంట పట్టింది. జయసుధకి డ్రెస్ చేంజ్ అమ్మంటే అక్కడ ముందే చెప్పారు సార్, కాస్ట్యూమర్గా తీసుకురా ఇక్కడికి. ఇప్పుడు ఎక్కువ సెట్లోనే చేసేవాళ్ళు కదా, లేకపోతే ఓళ్ళలో చేసి అవుట్డోర్లో చేసా కూడా ఏదో గదిలోకి వెళ్ళిపోవడం మర్చుకొని వచ్చేది. 5 నిమిషాలు మొగాళ్ళ కంటే కూడా తొందరగా మర్చుకొని వచ్చేది. అంటే ఆవిడ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీరు చెప్పినట్టు మేకప్ అస్సలేదు. క్యారెక్టర్ డిజర్వ్ చేయదంటే హేటర్స్ కూడా మామూలుగా వచ్చేస్తుంది తప్ప సహజ నటి అనేది. అందుకే మనం సావిత్రి గారి తర్వాత చెప్పుకోవాలంటే వన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ జయసుధ. అలా అంటే మిగతా ఆ రకంగా కాకపోయినా మీతో పనిచేసిన వాళ్ళందరూ కూడా చెప్పుకోవాలంటే మంచి మంచి సినిమాలు మీరు చేశారు, మీతో వాళ్ళు చేశారు. శ్రీదేవి గారు కానీ మంచి మంచి సినిమాలు ఉన్నాయి, జయప్రద గారు కానీ, ఒక్కొక్కళ్ళది జయచిత్ర గారు కానీ. ముఖ్యంగా జయచిత్ర గారిని మీరు చేసింది చాలా బాగుంటుంది. అంటే మీరు ఎవరితో చేసినా కూడా పేరు అంటే ఎవరితో చేసినా కూడా నేను చాలా గౌరవంగా, చాలా మర్యాదగా మాట్లాడతానండి. ఎవరైనా ఏమండి అని మాట్లాడతాను తప్ప నువ్వేం చెప్పి అదేంటి అనేది అసలు ఎప్పుడు అను. వాళ్ళు మనకి ఎంత గౌరవిస్తామో అంతకంటే నేను ఎక్కువ ఇస్తాను. అంటే మీరు సహజంగా ఒదిగిపోయారు సార్. ప్రతి క్యారెక్టర్ మీ సినిమాలు ఏవి చూసినా, అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళని కూడా చూస్తాను మేము, మీరు అంటే ఒక రకమైన మర్యాద ఉంటుంది ఎవరికైనా. అంటే క్యారెక్టర్స్ మీకు అట్లా పడ్డాయి,
మీరు నటించడం అట్లా నటించారు, మీకు దొరికిన హీరోయిన్స్ అట్లా దొరికారు, అన్ని మీకు అలా చక్కగా అది సరిపోయి కలిసి నిజంగా అంటే చెప్పాలి. అప్పుడు డైరెక్టర్స్ అందరూ కూడా ఎక్కువ మేకప్ కి Importance ఇవ్వాలి. ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. దానికి తగ్గట్టు హీరోయిన్ కూడా అలాగే ఉండేవారు. ఆ, ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు లైట్స్ అయ్యని కూడా నైట్ లైట్స్ లాంటి సాఫ్ట్ లైట్స్ అవి వచ్చేసినాయి. ఇదివరకు ఫిలిం ఇంత ఫాస్ట్ ఫిలిం ఆ, కాదు, అది అందుకని దానికోసం విపరీతంగా లైట్లు వేసేవారు. ఆ, ఆ లైట్లు వేసినప్పుడు ఈ ఓవర్గా మేకప్ చేసుకుంటే మండిపోతుంది కదా. మండిపోతుంది. తర్వాత అసలు బాపి గారి దగ్గర కూడా సినిమా చేశాను. ఉమ్, బాపు గారి దగ్గర చేసినప్పుడు చెప్పాడు అసలు మేకప్ వద్దని మనకి ఎవరు అందరూ ఒకే ఇంట్లో ఉంటారు మేకప్ ఆ, చేస్తే, కదా. అలా ఉంటారు ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, Correct. ఎవరిది వాళ్ళు న్యాచురల్ వద్దండి అని చెప్పారు. మొట్టమొదటి నేను మంగళూరు పాండవులు చేసినప్పుడు ఇషాన్ ఆర్య కెమెరామెన్, అవునండి, యా. అతను కూడా చాలా వండర్ఫుల్ కెమెరామెన్. వచ్చాడు, అడిగాడు మేకప్ వేసుకొని వచ్చాను మామూలుగా సెట్లోకి, నాకు ఒరిజినల్ టింట్ కావాలి అని అన్నాడు. అంటే మేకప్ మ్యాన్ వచ్చాడు, ఆ మాత్రం దానికైతే మేము ఎందుకంటే అది కొంచెం Commerce. ఇదయ్యాడు. అంటే ఫ్రీ అవుతారు. ఫీల్ అయ్యి సరేలేండి అయితే దీనికైతే వస్తే నేను ఉంటుందిగా వెళ్ళిపోయాడు. కానీ ఆ సినిమా ఎంత బాగుంటుంది తెలుసా అండి. అప్పుడు నేను స్కూల్లో చదువుతున్నాను. అసలు ఈ క్యారెక్టర్స్ మీ అందరివి కూడా మీరు అంటే మీరు చూసే ఉంటారు కదా సార్. ఎవరికి ఏ క్యారెక్టర్ తీసుకున్నా కూడా మీరు ఆ నటించలేదు ఎవరు కూడా ఆ సినిమాలో, జీవించారనే చెప్పాలి. మీకు ఒక ప్రత్యేకత ఉంటుంది. చిరంజీవి గారు కూడా ఎస్పెషల్లీ ఆ కళ్ళలో చూపిస్తారు ఆయన. అసలు కృష్ణరాజు గారు ఇంకా అద్భుతం అనుకోండి. మీరు కృష్ణరాజు గారితో అంటే కృష్ణరాజు గారు అంటే అడుగుతున్నాను, మీరు వారితో అమరదీపం చేశారు, చాలా గొప్ప మూవీ. చాలా మంచి సినిమా. మీరు ఆ అనుభవాలు చెప్పండి. అలాగే ఈ సినిమా చిరంజీవి గారితో కూడా మాకు మొదటి సినిమా కదా. చిరంజీవి గారు నేను చూడగానే నాకు పెద్ద అందగాళ్ళ కనపడలేదు, కానీ ఏదో మంచి కన్ను, ఆ కన్ను ఎక్స్ప్రెషన్, ఓ సీన్ చేస్తుంటే ఆ ఎక్స్ప్రెషన్ చూడగానే అనిపించింది ఇతను రాబోయే రోజుల్లో మంచి ఆర్టిస్ట్ అవుతాడు అని. ఎస్పెషల్లీ వాళ్ళ అమ్మగారికి ఒక సీన్ ఉంటుంది సార్. అమ్మా ఇంకంతా మావయ్యదే అని చెప్తాడు చూడండి. ఆయన చెప్పినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఆయనకి. మీరు చెప్పినట్టుగా చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఒక ఇద్దరు పెద్ద ఆర్టిస్ట్ అవుతారు అని. అవును. ఒకసారి కృష్ణరాజు గారు నేను అదే షూటింగ్ జరుగుతుంటే ఆ షాట్ జరుగుతుంది, మేము ఇద్దరం అవసరం కూర్చున్నాం. ఆయన అన్నాడు కృష్ణరాజు గారు, మురళీమో వీడు రాబోయే రోజుల్లో మంచి వెళ్ళవుతాడయ్యా, మంచి కన్ను గిన్నో అన్నాడు. వెళ్ళనివ్వటం ఏంటంటే బాబు ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు చూడండి అంటే అతన్ని ఈజ్ అంటే అప్పుడు కూడా డ్యాన్స్ కూడా మేము ఖాళీగా షూట్లు అయినప్పుడు అట్లా ఇంకా మొదలు ఉన్నప్పుడు అక్కడ కూర్చునేవాళ్ళు అందరూ. వచ్చినప్పుడు సార్ అనగారండి నేను, అన్నయ్య ఏదైనా మ్యూజిక్ ఏంటి అని డ్యాన్స్ చేస్తాను నేను. అంటే ఏ మ్యూజిక్ కావాలి నీకు, రిహార్సల్ నాకు రిహార్సల్ ఏమొద్దు, ఇష్టం వచ్చిన మ్యూజిక్ ఏంటి, ఇంగ్లీష్ పిక్చర్ మ్యూజిక్ వేసాను సరే దాన్ని తగ్గట్టుగా నేను డ్యాన్స్ చేస్తాను చేస్తాను. అది శాస్త్రీయం కాదు, ఇంకోటి కాదు, ఆ మ్యూజిక్ తగ్గట్టుగా చాలా ఈజీగా అప్పుడు అనిపించింది నాకు రాబోయే రోజులు ఏ పాటకైనా అదరగొట్టేస్తాడు సాంగ్స్ అని. అలాగే ఫైట్ చూసాను న్యాచురల్గా చేసేవాడు ఫైట్లని కూడా. మామూలుగా అదర్ రోజులు ఏంటంటే ఫైట్ మాస్టర్ వచ్చేసి అన్నా మీరు అంత రిస్క్ తీసుకోవద్దు అని చెప్పేసి 4 షాట్లు మొత్తం దించేసి క్లో షాట్ తీసి కెమెరా గిట్ట కొట్టించి ఇవన్నీ చేసేవాడు. చిరంజీవి ఏమో డ్యాన్స్ అంటే డ్యాన్సే, అలా డ్యాన్స్ చేశాడు, అంతా చేశాడు. చూసాను అప్పుడే అనిపించారు రాబోయే రోజులు ఇతను మంచి హీరో అవుతాడని. అతను అంటే ఇదొక రోజులు మేము విగ్గు చెరగనిచ్చేవాళ్ళం కదా, ఎక్కువ విగ్గులు పెట్టుకునేవాడు. చిరంజీవి అప్పట్లో బిగినింగ్ లో విగ్గు పెట్టేవాడు కాదు. తర్వాత ఇట్లా అంటే ఆ జుట్టు అంతా ఇట్లా ఊగినట్టు. తర్వాత సూట్ వేసినా ఏదేసినా మడత పెట్టేవాడు. మేము సూట్లు వేస్తే మడత పెట్టడం చాలా నీట్ గా సిస్టమేటిక్ గా సూట్ అంటే సూట్ లాగా అలా ఇట్లా పక్క లాగేసేవాడు. ఎన్ని చూస్తా అంటే ఏదో ఒక మేనరిజమ్స్ కొత్తదనం కనపడింది అనిపించింది. ఇప్పుడు రజనీకాంత్ ఉన్నాడు, రజనీకాంత్ గారిని నేను మొట్టమొదటి ఒక కన్నడ సినిమా తెలుగులో డబ్బింగ్ చేశారు విజయబాబు రెడ్డి గారు. దాంట్లో ఏంటంటే 3 కథలు, ఇంటర్వ్యూల ముందు 2 కథలు, ఇంటర్వ్యూలు అయిన తర్వాత 1, 3 కథలు, 3 సపరేట్ కథలు, ఏమి కనెక్షన్ ఉండదు. అది సినిమా మా అందరికీ నచ్చింది. బాబు రెడ్డి గారు ఏం చేసినా సబ్జెక్ట్ కొన్నా చేసాం, మేము అందరం కలిసి కూర్చొని చేసేవాడు. అది చూసి అది కొన్నాడు. మరి 3 కథలు కదా అంటే ఏముంది ఇంటర్వ్యూ 2 కథలు పెడదాం, ఒక కథ పెట్టేద్దాం అని సేమ్ అదే కథని అదే సినిమాని డబ్ చేసాడు. పుట్టన్ గారు డైరెక్టర్, పెద్ద డైరెక్టర్. పుట్టన్ గారు తీసిన సినిమా అనమాట. అందులో సెకండ్ హాఫ్ లో వచ్చే సినిమాలో ఈ రజనీకాంత్ ఉన్నాడు.
ఓకే. ఇక అంటే అతని క్యారెక్టర్ కూడా ఎలాంటిదంటే రోడ్డు పక్కన కూర్చొని చెట్టు కింద కూర్చొని బ్యాగ్ కట్టుకోవడం, బీడీలు తాగటం, రగడ్ క్యారెక్టర్ అంట కదా. రగడ్ క్యారెక్టర్ లాగా ఉంటుంది. లుంగిలు కట్టుకుంటాం. అతని క్యారెక్టర్ చూస్తే భలే చేశాడు ఇతను అనిపించింది. మనిషి మొహం చూస్తే మాత్రం నల్లగా ఉన్నప్పుడు మేకప్ ఉంటే నల్లగా ఉంటే ఎక్కువ మేకప్ వేశాడు. పుట్టన్ గారు కూడా మేకప్ అయిన లేదు. అసలు ఒరిజినల్ మనిషి ఎలా ఉంటాడో అలాగే చేశాడు. మంచి అప్పుడు జుట్టు కూడా బాగుండేది, చాలా బాగుండేది. చేసినప్పుడు చూసి అనిపిస్తుంది చూడలేకపోతున్నా కానీ బలి చేశాడు. కానీ తర్వాత ఆయనకి అలవాటు పెట్టినాము. ఇవాళ రోజున సూపర్ డూపర్ హీరోగా ఉన్నాడంటే ఇవాళకి కూడా హయ్యెస్ట్ కలెక్షన్స్ అతని. తర్వాత చాలా మంది హీరోలు ఇచ్చిన బ్రహ్మాండమైన సినిమాలు చేశారు కానీ అతనికి ఉన్న వాల్యూ తమిళనాడు ఎవరికి లేదు. ఆయన ఎప్పుడు బయటకు వస్తే కొంతమంది గుడ్డులు ఏమీ బాల్డ్ హెడ్ అయిపోయింది కదా, బయటకి ఎక్కడికి వచ్చినా అట్లా బాల్డ్ హెడ్ తోటే వస్తాడు. ఈ సినిమాలో అయినా ఇప్పుడు హీరోయిన్ అందంగా చూపించాలనేది ఒక ఇది ఆ రోజుల్లో. దానికి తగ్గట్టు ఏమైందంటే క్లోజ్ షాట్లు ఎక్కువ తీసేవాళ్ళు, చంద్రబాబు లాగా ఉండాలి అన్నట్టుగా లైట్లు అవన్నీ వేసి చేశారు. అది ఒక టైప్ ఆఫ్ ఇవన్నీ. రెండోది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోనే తర్వాత వచ్చినాయి మేకప్ లేకుండా నేచురల్ లైటింగ్, నేచురల్ అవన్నీ అవి చేశారు. వచ్చింది సోర్స్ లైట్ పెట్టే తప్ప లైట్ సాధ్యవంతుడు లైట్. కళ్యాణి సినిమా గురించి చెప్పండి సార్. చాలా మంచి మూవీ, నాకు చాలా ఇష్టమైన మూవీ. జయసుధ గారితో చేసింది. కళ్యాణి సినిమా చెప్పడానికి ముందు సినిమా గురించి కంటే కూడా నాగేశ్వరరావు గారి సినిమాలు చాలా సినిమాలు, దుక్కుపాటి బసవరావు గారు ప్రొడ్యూసర్ చాలా సినిమాలు, అన్నపూర్ణ పిక్చర్స్ కానీ తర్వాత ఏదో వాళ్ళకి ఇచ్చిన డిఫరెన్స్ వచ్చి మరి ఏమొచ్చిందో తెలియదు. స్టూడియో కట్టాల్సి వచ్చింది ఆయన. ఎందుకంటే ఆయన ఆపరేషన్ చేసుకుని ఇక్కడికి వచ్చేటప్పుడు స్టూడియో వేరే సోన్బాబు గారి సినిమాలకి వాళ్ళకి వేరే సినిమాలకి ఇచ్చేసాం. ఈరోజు సినిమా మళ్ళీ ఉండదంటే స్టూడియో లేదు ఈయనకి, స్టూడియో కాల్ షీట్లు లేవు. ఈయన మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చేసాడు. వచ్చి ప్రొడ్యూసర్ చెప్పండి ఆ సినిమాలన్నీ ఇక్కడే షూటింగ్ చేస్తాను, నేను మెడ్రాస్ వచ్చాను. ఏదైనా ఒక షార్ట్ ఏదైనా కావాలంటే ఒక సాంగ్ ఎట్లా కావాలంటే అట్లా వస్తాను తప్ప సినిమా అంత మాత్రం ఇక్కడే చేయాలి నిర్మాతలు అన్నారు. ఆ నిర్మాతలు అందరూ వచ్చారు, ఇక్కడే ఉండేవాళ్ళు చేసుకున్నారు. నాగేశ్వరరావు అడిగేటప్పుడు ఇక సారథి స్టూడియో వాళ్ళు సారీ అండి అన్ని కమిట్ అయిపోయాము, ఇప్పుడు ఏమి లేవండి అన్నారు. బాగా ఆనందపడింది ఆయన. నేను ఇంత పెద్ద యాక్టర్ నేను వచ్చి దాంట్లో 6 నెలలు గ్యాప్ అయినంత మాత్రాన్న నేను అడిగితే లేదంటారా అని నాకు వెంటనే అర్జెంట్గా నేను స్టూడియో కట్టాలండి అన్న. నిమిషాల మీద 7 ఎకరాలు కింద 5 కలిపి ఇచ్చాడు. దారి పడలేదండి అప్పుడు అది ఇచ్చినప్పుడు. జూబిలీస్ కూడా ఏం లేదు. అక్కడ మసీదు ఉంటుండే, మసీదు వరకే రోడ్డు ఉంది, అక్కడికి రోడ్డు కూడా అక్కడ ఈయన స్టూడియో అన్ని రాళ్ళు బండలు కొండలే లారీలతో మట్టి తెప్పించి మట్టి పోసేసి ఎక్కడ లెవెల్స్ చేసి చాలా తెలివిగా ఏం చేశారంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఇనాగరేషన్ ఇచ్చాడు. ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్ వస్తున్నాడో అన్నాం కదా, స్టేట్ గవర్నమెంట్ గబగబ తార్ రోడ్ వేసేసి అక్కడి నుంచి ఇక స్టూడియో సక్సెస్ఫుల్ గా నడపడం ఇదే ఉంటుంది. స్టూడియో అయిన తర్వాత స్టూడియో బ్యానర్తో సినిమా తీయాలి. అందుకని అన్నపూర్ణ స్టూడియోస్ అనే బ్యానర్, ఆ బ్యానర్ మీద అన్నపూర్ణ స్టూడియోస్ దానికి అక్కినేని అన్నపూర్ణ గారు సమర్పించుకొని పెట్టారు. అన్నపూర్ణ గారు సమర్పించు అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రం ప్రొడక్షన్ నెంబర్ 1. జనరల్గా నాగేశ్వరరావు గారి స్టూడియో, నాగేశ్వరరావు గారి హీరో కాబట్టి ఆయన హీరోగా ఇవ్వడం అనేది చాలా కరెక్ట్. సబ్జెక్ట్ సెలెక్ట్ చేశాడు కళ్యాణ్ సబ్జెక్ట్ దాసరి గారు. నాగేశ్వరరావు అంటే అది ఇన్ఫీరియారిటీ అండ్ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నాడు దాని మీద, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన. ఒకప్పుడేమో పెద్ద గాయకుడిగా పేరుండి బ్రహ్మాండంగా ఉంటుంది, తర్వాత ఈఎంఐకి వచ్చి ఈఎంఐ చాలా పేర్లు వస్తాయి. వచ్చిన తర్వాత ఆ ఇన్ఫీరియారిటీ ఎదురు వస్తుంది అని ఆ క్యారెక్టర్ నా మీద పడ్డదేమోనంటే నా ఇమేజ్ ఎక్కువ అవుతుంది, దీనికంటే ఎవరన్నా మనం సెకండ్ రేంజ్లో ఉన్నాడు పెడితే బాగుంటుంది డైరెక్టర్ అయినా అనుకొని అప్పుడు మురళీమోహన్ అయితే బాగుంటుంది ఈ క్యారెక్టర్కి, అతను కరెక్ట్గా సరిపోద్ది అని చెప్పి అనుకొని నాకు అది వచ్చి నన్ను అడిగాను. వచ్చి అంటే కవర్ చేశాను వెళ్తే అడిగారు, మా సినిమాలో అన్నపూర్ణ స్టూడియో బ్యానర్తో చేస్తున్నాం, మొదటి సినిమా అన్నపూర్ణ గారు సమర్పించండి చేస్తున్నాం అన్నాడు. అంటే సార్ మీరు హీరో కూడా నాకు ఇచ్చారన్న అదే అన్నా. అంటే ఇక్కడ క్యారెక్టర్ ఫిట్నెస్ బట్టి చూడాలి, నా స్టూడియో నా సినిమా అనేది జరగకూడదు. ఈ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారన్నా వాళ్ళతో తీయాలి తప్ప ఇది నా స్టూడియో కాబట్టి నా సినిమా కాబట్టి నేనే ఉండాలి హీరో అనేది
కాదు అని చెప్పి ఆయన అని నాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో కట్టిన తర్వాత కాటేజ్ ఉంది దాంట్లో. నాగేశ్వరరావు ఎప్పుడు ఆ కాటేజ్లోనే ఉండేవారు. దాంట్లో అక్కడే మేకప్ రూమ్ ఉంది, మేకప్ వేసుకొని వచ్చేవారు. ఎవరికి ఇచ్చేవారు కదా దాన్ని, స్టూడియో ఇచ్చేవారు అది, కానీ ఈ కాటేజ్ మాత్రం ఎవరికి ఇచ్చేవారు కానీ చాలా ఇష్టపడేవారు. అప్పుడు ఆయన అన్నట్టు విషయం, మురళీమోహన్ నీకు ఈ సినిమా షూటింగ్ అంతా బెటర్. అప్పుడు ఇంకా మేము చెన్నైలో ఉన్నాం. షూటింగ్ వచ్చినప్పుడల్లా నువ్వు హోటల్స్లో అట్లో కాదు, నువ్వు వచ్చేసి మన స్టూడియోలో నా గెస్ట్ హౌస్ ఇస్తాను, దాంట్లో నువ్వు అంటే మీరంటే ఎంత నచ్చితే ఆ మాట అని ఒక్క మాట నచ్చేవాడికి. నేను ఆ స్టూడియోని ఎంత పవిత్రంగా చూసుకుంటాను, అలాగే నా కాటేజ్ ఎంత బాగా చూసుకుంటాను నీకు తెలుసు కదా, నువ్వు చూసుకోవాలి కాదు కానీ నా బాధ్యతగా నేను చెప్తున్నాను. నేను ఎంత పవిత్రంగా చూసుకుంటున్నానో నువ్వు అంత పవిత్రంగా చూసుకోవాలి. దాంట్లో ఏమి అంటే నేను తాగలేని సంగతి తెలుసు, లేకపోతే ఫ్రెండ్స్ తీసుకొచ్చి కూర్చొని ప్యాకెట్లాడటం కానీ ఇట్లాంటి కానీ ఏమి ఉండకూడదు అన్నట్టుగా. సార్ మీరు అనుకున్న దానికి 100% ఏ తూచా తప్పకుండా ఉంటారండి. నాకు తెలుసు నువ్వు ఉంటావని, అయినా కూడా నీకు ఇచ్చాను, అందుకే నీకు ఇచ్చాను, లేకపోతే నేను ఇవ్వలా. చెప్తే అలాగేనండి అని అలాగే చేసాను. సినిమా చాలా సక్సెస్ఫుల్, పాటలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి, సాంగ్స్. దాసరి గారు కూడా మామూలుగా దాసరి గారు అప్పుడు దాకా తీసినవన్నీ కూడా ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. ఆయన అంతే కూడా అంటే ఓవర్ డ్రమటైజేషన్ అవన్నీ ఉండేది. దాని ఒక సున్నితమైన మనస్తత్వానికి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. అలా తీశారు. దాంట్లో కూడా నేను స్టైల్ కూడా చెప్పగానే సార్ నేను గ్లాస్కో పంచాను, లాంచ్ చేసుకుని షాల్ వేసుకుంటానండి అన్న. బ్రహ్మాండంగా ఉంటుంది ఇది అన్నారు, యాక్సెప్ట్ చేశారు. అంటే మీకు నప్పింది సార్ అవన్నీ కూడా. ఇప్పుడు మీ క్యారెక్టర్ సేవ్ తీసుకున్నా కూడా మీకు ఆడ్ గా ఏది ఉండదు. నేను మీ సినిమాలు ఆల్మోస్ట్ చూసాను నేను. మీరంటే ఒక ఇమేజ్ ఉండిపోతుంది మనకి. అంటే నేను నాకు ఆ ఇమేజ్ రావడానికి కారణం ఏంటంటే ఎక్కువ నేను చేసింది ఫ్యామిలీ ఓరియంటెడ్, సాఫ్ట్ కొంచెం సాఫ్ట్. నేను యాక్షన్ ఫిల్మ్స్, ఫైటింగ్ సినిమాలు చేసింది చాలా తక్కువ. మేజర్గా చేసింది కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్. ఫ్యామిలీలో వచ్చిన డిఫరెన్స్ తప్పపోయినాను, ఏమైనా వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేస్తున్నారు, అదే సుఖాలు. దీనికి తగ్గట్టుదే ఇది. అలాగే నేను ప్రొడ్యూసర్గా నేను తీసిన సినిమాలు కూడా అన్నీ అట్లాగే ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తాను తప్ప యాక్షన్ సినిమాలు అసలు చేయలే. ఆ ఇమేజ్ వచ్చేసింది ఒక ఫ్యామిలీ హీరోగా. ఏదో మా కుటుంబంలో ఒక సోపుల్లాగా ఉన్నాడు, మా అన్నయ్యలాగా ఉన్నాడు, లేకపోతే నేను ఇలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇలాంటిది కొంతమంది అట్లా అదే ఇలాంటి భర్త కావాలి అనుకునేవాడు కొంతమంది, లేకపోతే ఇలాంటి అన్నయ్య కావాలి, లేకపోతే ఇలాంటి నాన్న కావాలి నాకు అని ఇట్లా కోరుకుని ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ చేస్తున్నారు. కాబట్టి మీ సినిమాలన్నీ కూడా కుటుంబ పరంగానే ఉంటాయి సార్, కుటుంబ కథా చిత్రాలే ఉంటాయి. పిచ్చి పిచ్చి సినిమాలు కానీ లేకపోతే ఏదో అక్కర్లేని సబ్జెక్ట్స్ అట్లా ఉండవు. మీరు చెప్పిన మనసు పెట్టి చూడగలరు. నేను చేసేటప్పుడు కూడా కుటుంబ కళా చిత్రాలే చేయాలనేది ఒక ఇదిగా పెట్టుకున్నాం మొదటి నుంచి. అందుకని అబ్బాయి చేసామని అన్ని బాగా సక్సెస్ఫుల్ అయింది. మరి ముఖ్యంగా ఫస్ట్ సినిమా అంటే మేము తీసిన మొదటి సినిమా మురళీ చిత్ర అని సినిమా పెట్టి దాంట్లో రామదండు అని తీసాం. చాలా సరిత నేను పిల్లలు అందరూ నాకు 6 పిల్లలు, ఆవిడకి 5 పిల్లలు. తమిళ ఒరిజినల్ బాలచంద్ర గారు తీశారు, లక్ష్మి గారు డైరెక్ట్ చేశారు. నేను అసలు నచ్చి సినిమా బాలచంద్ర గారికి వెళ్ళి నాకు రైట్స్ కావాలండి అన్న తీసుకొని ఇచ్చారు ఆయన. తర్వాత ఏమంటే లక్ష్మి గారు డైరెక్ట్ చేశారు కదా, నాకు కూడా లక్ష్మి గారు కావాలండి అన్న. అంటే ఆవిడ చేయదు, నువ్వు కావాలంటే వెళ్ళి అడుగు, ఆవిడ ప్రొఫెషనల్ కాదు, నేను ఊరికే సరదాగా నువ్వు చేయమ్మా నీకు బాగా నాలెడ్జ్ ఉంది కదా అని అంటే చేసింది ఆవిడ. తర్వాత మేము వెళ్ళి అడిగాం, అంటే లేదండి నా ప్రొఫెషన్ హీరోయిన్, నేను ఇక దీంట్లోకి మారాలనే థాట్ నాకు ఏదైనా ఉంటే అది వేరే విషయం, కానీ నేను చేయలేండి అని. సరే బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళి మీరే చేయండి సార్ అని. నేను జనరల్గా రీమేక్లు చేయను, నెంబర్ 1. మరి మీదే కదండి, ఇది మీమేకే కదా, ఇది మీ సినిమాయే కదా అన్న. అయినా సరే ఇంకో డైరెక్టర్ చేసిందని మళ్ళీ నేను డైరెక్టర్ చేయను, మీరు చేస్తే బాగుంటుందండి అన్న. అంటే ఒక మాట చెప్పారు అప్పుడు, నేను ఒక ఐడియా చెప్తాను నువ్వు ఒప్పుకుంటే అన్నాడు. చెప్పండి సార్ అన్న, మా అసోసియేట్ నీకు ఇస్తాను, అతనికి ఛాన్స్ ఇవ్వండి డైరెక్టర్గా. సినిమా స్క్రిప్ట్ అంతా ఉన్నదే కాబట్టి పెద్ద మార్పులు చేర్పులు చేయాల్సి ఏమి లేవు, స్క్రిప్ట్ అంతా అదే. రోజు నాకు గణేష్ పాత్ర ఆయన దగ్గర ఉండేవాడు. గణేష్ పాత్ర గారు వస్తారు, నాకు లెటర్ ఇచ్చేసి చూపిస్తాడు, నేను ఏమైనా చేయాలంటే నేను చెప్తాను. డైరెక్టర్ ప్రతిరోజు వచ్చి నా దగ్గరికి ఏ సినిమా ఇవాళ తీస్తున్నాడు అనేది నాకు చెప్తాను, ఏ సీన్ తీస్తాను. ఆ సీన్ అని చూసి నేను ఇవన్నీ షార్ట్ డివిజన్ అవి కూడా నేను చేసి అతనికి ఎలా తీయాలో ఏం చేయాలో కూడా చెప్పి పంపిస్తాను. ఇంపార్టెంట్ సీన్లు షూటింగ్ చేసేటప్పుడు, పాటలు షూటింగ్ చేసేటప్పుడు, క్లైమాక్స్ చేసేటప్పుడు నేను వస్తాను.
ఓ ఓకే. అయితే నేను దర్శకత్వ పర్యవేక్షణ పెట్టుకుంటాను సార్ అన్న, పెట్టుకోవాలి. బెస్ట్. అట్లా ఆ సినిమా తీసాం. అది తీసిన తర్వాత ఏమైందంటే గిరిబాబు గారు నేను ఒకే సినిమాతో వచ్చాం కదా, గిరిబాబు గారు చేసేటప్పుడు బ్యానర్ మార్చాడు ఆయన. మాధవి చిత్ర అంతకుముందు జయవేరి, ఆయన జయవేరి ఒరిజినల్ గా గిరిబాబు గారిదే. గిరిబాబు గారు 2 సినిమాలో ఆయన తీశారు జయవేరి బ్యానర్ మీద. 3 సినిమాలో నేను హీరో. మొదటి సినిమాలో నేను గెస్ట్ వేషం ఇచ్చాను, 2వ సినిమాలో లేదు, 3వ సినిమా నేనే హీరో. అది చేసేటప్పుడు బ్యానర్ మార్చాడు మాధవి చిత్ర. ఇదేంటా గిరిబాబు మాధవి చిత్రాన్ని పెట్టావు ఏంటన్నా, మా అమ్మాయి మాధవి పేరు పెట్టుకోవాలనిపించింది. అయితే జయవేరి నేను చేస్తాను, నీకు జయవేరి చేసేది లేదు, నీకు అభ్యంతరం లేకపోతే నాకు ఇచ్చే ఆ బ్యానర్, నాకు చాలా బాగా నచ్చింది ఆ బ్యానర్. జయవేరి అంటే ఒక సక్సెస్ నోట్. దొరకటి రోజుల్లో యుద్ధాలకు వెళ్తే పేరు కొట్టేవారు, వెళ్లే ముందు కొట్టేవారు, జై వచ్చిన తర్వాత కూడా కొట్టేవారు. అందుకని అంత బ్యానర్ నాకు కావాలని తీసుకోవాలి. సరే అప్పుడు జయవేరి బ్యానర్ తీసుకొని రాజాచంద్ర అని దాసనారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. నాకు డైలాగ్ అయింది కూడా ఆయన నాకు చెప్పడం, తర్వాత ఏమైనా ఉంటే మార్చుకోవడం, డైలాగ్ ఇవన్నీ ఉండేవి. అప్పుడు విజయబాబు రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి రాజేంద్ర గురించి చెప్పాను. చెప్తే ఒకసారి పిల్లలు వస్తాడు మాట్లాడదామని తీసుకెళ్ళి చూపించాడు. చేస్తే బొమ్మరిల్లు సినిమా ఇచ్చాడు, ఫస్ట్ సినిమా. బొమ్మరిల్లు పెద్ద హిట్, చిన్న హిట్ కాదండి, అది పెద్ద హిట్. బ్లాక్ అండ్ వైట్ సినిమా. ఎన్టీ రామారావు గారి పెద్ద సినిమా రిలీజ్ అయితే దాని మీద పడి దాంతో ఎక్కువ గాను కొన్ని చోట్ల దానికంటే ఎక్కువ. అది అయిన తర్వాత ఈ నా సినిమా, మా జయవేరి సినిమాలో జయవేరి పెట్టిన తర్వాత రాజేంద్రని డైరెక్టర్ పెట్టి సబ్జెక్ట్లో వెతుకుతున్నాం. ఓ రోజు అక్కడ అన్నాడు, సార్ బాపిరెడ్డి గారి విజయాన్ని మ్యాగజైన్ ఒకటి వచ్చింది, ఆ విజయ మ్యాగజైన్లో ఒక స్టోరీ వచ్చింది సార్, బాగా నచ్చింది, నాకు బాగుంది అనిపించింది, మీరు వింటారా అంటే చెప్పన్నా. చెప్పాడు. ఇప్పుడు ఇంత మంచి సబ్జెక్ట్ పట్టుకుని ఇంతకేటే రోజు అయ్యి తిరుగుతాం, బాగుంది కదా ఇదే చేసేద్దాం అని బాపిరెడ్డి గారు నువ్వు తీసుకుంటారంటే మేమంతా ఒకరి నుంచి. ఆయన వేరే సినిమా నేను చాలా సినిమాలు చేశాను. వెంటనే తీసుకున్నాడు, దాన్ని స్క్రీన్ ప్లే చేసి వెంటనే మొదలు పెట్టాను. అది వరాల, అది నాకు 100వ సినిమా, అది పెద్ద హిట్ అయింది. అట్లా సార్ మీరు జయచిత్ర గారితో చాలా సినిమాలు చేశారు, ముఖ్యంగా కల్పన సినిమా చెప్పండి సార్. కల్పన సినిమా అనామిక అని హిందీ సినిమా అండి. హిందీలో కూడా బాగా సక్సెస్ అయింది. క్రాంతి కుమార్ గారి సినిమా అది. ఆయన అనామిక కొని రాఘవేంద్రరావు గారు డైరెక్టర్. మొట్టమొదటి రాఘవేంద్రరావు గారు క్రాంతి కుమార్ కాంబినేషన్లో తీసిన మొదటి సినిమా శారద. శారద సినిమా అవి సోన్ బాబు గారితో తీశాడు, అవి పెద్దగా సక్సెస్ అవ్వాల. క్రాంతి కుమార్ గారు రాఘవేంద్రరావు కన్నా కాంబినేషన్లో జ్యోతిలో హీరోగా నన్ను బుక్ చేశారు. హీరోయిన్ కోసం చూస్తున్నారు, ఎవరు పెడదామని చూస్తా ఉండగా ఒక రోజు మనకి ఆయనకి ఐడియా వచ్చినట్టుంది. ఒక రోజు నేను లక్ష్మణ్ రేఖ అనే సినిమా చేస్తాను. నేను లక్ష్మణ్ రేఖలో నేను చంద్రబాబుని జయసురావు చేస్తాను. కాంతికాయ రెడ్డి గారు జయసుది ఎలా చేస్తుంది అన్నాడు. బాగా చేస్తానండి, బాగుంది అన్నాడు. ఒకసారి మీ ఆల్బమ్ తెప్పిస్తామని నాకు చూస్తాను అన్నాడు. ప్రొడ్యూసర్ గారు చెప్తే తీసుకెళ్ళండి అన్నారు. తీసుకెళ్ళి చూడగానే వాళ్ళకి నచ్చింది. చేసేసి ఆ జ్యోతి క్యారెక్టర్కి అది కూడా ఏముంది లాస్ట్ మినిట్లో పెట్టారు. అది ఏమైనా ఒరిజినల్గా తాళ్ళూరు రామేశ్వరిని పెట్టారు ఆ క్యారెక్టర్కి. తాళ్ళూరు రామేశ్వరిని పెడితే అమ్మాయికి ఏదో వేరే బుక్ చేసిన కాల్ చేయడం, పెద్ద సినిమాలు రావటం, ఏదో వేరే రావటం, ఇది వచ్చి అమ్మాయి తప్పుకుంది. నేను ఇప్పుడు చేయలేనంటే నాకు ఇంకో 2 నెలలు అయిన తర్వాత నేను చేస్తానండి అని. వీళ్ళు ఆగడానికి ఇష్టపడక ఎవరో 4 రేట్లో చేస్తుంది. కానీ ఎంత పెద్ద సక్సెస్ సార్, అమ్మాయి కూడా ఎంత పెద్ద అమ్మాయికి ఒక ట్రాక్ మారింది, మీరు చెప్పినట్టుగా పెద్ద సక్సెస్ అది. అసలు అందులో కూడా మీరు చెప్పినట్టుగా సినిమా న్యాచురల్ గా ఉంటుంది, ఆవిడ క్యారెక్టర్ బాగుంటుంది, ఆవిడ నవ్వు అండ్ కూడా ఉంటుంది కదా మీకు. అసలు అవును, జనగణ వేరు. అసలు మీరు కూడా ఎంత బాగుంటారో అంటే మీరు చెప్పి ఇందాక అన్నారు చూడండి, ఇలాంటి వ్యక్తి మనకు ఒక ప్రియుడు కావాలి అనిపించడం, ఒక భర్త. ఆ విషయంలో జ్యోతి సినిమా చూస్తే బాగా వచ్చేస్తుంది, ఇష్టపడతాం చాలా. వీళ్ళు తీసిన 2వ సినిమాని అనామిక సినిమా రైట్స్ కొని రాఘవేంద్రరావు డైరెక్షన్ లో కల్పన అని పేరు పెట్టారు. జయచిత్ర నేను దాంట్లో మొదటిదేమో జయసుధ నేను, ఇది 2వ క్రాంతికారి గారి, 2వది కల్పన. ఆ కల్పన కథ చెప్పినప్పుడు చాలా బాగుందండి అన్న. సినిమా కూడా చూపించారు, ప్రమాణంగా ఉందన్నట్టు. ఆ గెటప్ దాంట్లో కూడా గెటప్ అయ్యింది, కొంచెం బాగా చేసుకొని బాగా చేసామని. మంచి పాటలు, సాంగ్స్ కూడా మంచి సాంగ్స్, చాలా బాగుంటాయండి. అది బాగా సక్సెస్ అయింది. అది కల్పన సాంగ్ చాలా కల్పన ఒక కల్పన లాగా ఒక ఉదయంలో నా ఉదయంలో విరిసిన మందారం మెరిసిన సింధూరం కల్పన అది ఒక కల్పన. చాలా మంచి సాంగ్ అనేది, ఎంత పెద్ద హిట్ కల్పన.
అది దాంట్లో అది ఉంది. తర్వాత దిక్కులు చూడక రామయ్య పక్కన కూడా సీతమ్మ, అది కూడా ఆనంద్ పాడాడు. అవును. ఆనంద్ కూడా యాక్చువల్గా ఆనంద్ సింగర్ కాదు దాంట్లో. బాలసుబ్రహ్మణ్యం గారు ఏం చేసేవారంటే అప్పుడు బాగా బిజీగా ఉంటాం మనగా, ముందు రికార్డింగ్ టైంలో ట్రాక్లు తీసేవారు. ఓకే. ఇప్పుడులాగా తర్వాత వచ్చి పాడటం ఇవి ఉంటే అంత ఉంటే కాదు, ఇది సైమల్టేనియస్ గానే జరిగేది. ఓకే. ఎన్ని టేక్లు అయితే అన్ని టేక్లు పాడాల్సి వచ్చేది. తర్వాత కొంచెం డెవలప్మెంట్ వచ్చిన తర్వాత వచ్చి ట్రాక్ పాడిచ్చేస్తే ఎవరో ఒకరితో ఓకే. అట్లా చూసుకొని ఆ ట్రాక్ మార్చేసి వీళ్ళు పాడేవాడు అనమాట. ఓకే. ఆ రోజున పాడటానికి వచ్చాడు, వచ్చి పాట ట్రాక్ రికార్డ్ చేసింది విన్నాడు. విని క్రాంతి గారు ఎందుకంటే మారుస్తున్నారు, ఇది ఇంత బాగుంది. చాలా బాగా పాడాడంటే, బ్రహ్మాండంగా ఉన్నాడు, వాయిస్ బాగుంది, మురళీమోహన్ గారు పాడినట్టే ఉంది నాకు, ఉంచండి అన్నాడు. నువ్వే చేయి అన్నాడు క్రాంతి గారు. కాదు నాన్న మాట వినండి, చాలా బాగుంది, మీకు సినిమా అంతా అయిన తర్వాత బాగోలేదు అనుకుంటే అప్పుడు పాడతాను నేను మళ్ళీ.